శంషాబాద్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఇతర రాష్ట్రాల క్యాబ్లను నిలిపివేస్తున్న తెలంగాణ ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న క్యాబ్ల ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చి తిరిగి వెళ్లిపోవాలి, కానీ ఇక్కడ నడిపే అధికారం వాళ్లకు ఉండదని ఆర్టీఏ కొండాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న క్యాబ్లపై కేసులు నమోదు చేయడంతో పాటు 4 క్యాబ్లను సీజ్ చేశామన్నారు. బలవంతంగా క్యాబ్లను నిలిపివేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ల్యాండ్ ఆర్డర్ పోలీసులు లేదా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీ అధికారులు తప్పు ఎవరూ కూడా వాహనాలు ఆపే అధికారం లేదని స్పష్టం చేశారు. నా పేరు కృష్ణవేణి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొండాపూర్. ఇక్కడ 3 days నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర మోటార్ క్యాబ్స్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే అదర్ స్టేట్ వెహికల్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓలా ఊబర్లో తిప్పించుకుంటున్నారు అని చెప్పి. సో అదర్ స్టేట్ వెహికల్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నది అట్లా తిప్పకూడదు. పర్మిట్ తీసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి తప్ప విత్ ఇన్ ద స్టేట్లో వాళ్ళు పికప్ డ్రాప్ చేయకూడదు. సో అందుకోసమని కేసు రాసి లోపల వేస్తున్నాం బండ్లు. సో ఇప్పటి నుంచైనా ఇవి తగ్గుతాయి అని చెప్పి అదర్ స్టేట్ వెహికల్స్. సో ఇప్పటికీ 2 బండ్లు రాసాం, 4 బండ్లు ఇంకా సీజ్ అయ్యాయి. టోటల్ 6 వెహికల్స్ ఉన్నాయి. ఏంటి అంటే వయలేషన్ ఆఫ్ పర్మిట్ మాట. వాళ్ళు ఇక్కడ తిప్పకూడదు. ఒక విత్ ఇన్ ద స్టేట్లో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తిప్పకూడదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎందుకు వచ్చారు అది చూసుకుని వెళ్ళిపోవాలి తప్ప అసలు ఎవరికి ఆపే రైట్ లేదు. ఆపితే ట్రాఫిక్ వాళ్ళు ఆపాలి, లేదా మేము ఆపాలి, లేదా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఆపాలి, కానీ వేరే అదర్ పర్సన్ ఆపే రైట్ వాళ్ళకి లేని కూడా లేదు. వాళ్ళు ఆపకూడదు కూడా. ఏదైనా ఉన్నా వచ్చి వాళ్ళు ఇక్కడ పిఎస్ దగ్గరే ఉంది కాబట్టి ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏసీపీ గారు కూడా యాక్షన్ తీసుకుంటానని అని అన్నారు. సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, కానీ ఎవరు ఆపే రైట్ లేదు వాళ్ళకి.